చాలా మంది JNTU స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఈ స్పెషల్ సప్లీ ఏదైతే ఉందో మరి అప్లికేషన్ కోసం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జూన్ జూలైలో ఉండేదానికి ఉంటుందని చెప్పారు. మరి ఇంతవరకు హాల్ టికెట్స్ పక్కన పెడితే ఈ టైం టేబుల్స్ అనేవి ఇంకా రిలీజ్ కాలేదేంటండి, ఆగస్టులో జరుగుతాయా ఏంటని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. లాస్ట్ టైము ఆ టైంలోనే జరిగినాయి, వర్షాల్లో యూనివర్సిటీకి పోలాగా వచ్చినామని చెప్పేసి చాలా మంది కూడా అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పదలిచానండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఇరిగేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, వాళ్ళు ఏ మంత్ అయితే చెప్పారో ఆ మంతుల ప్రకారమే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు లాస్ట్ టైము ఆగస్టు సెప్టెంబరు అని అంటున్నారు కదా, ఆ టైంలో వాళ్ళు పలానా టైంలో కండక్ట్ చేస్తామని ముందుగా నోటిఫికేషన్ లో చెప్పలేదు. అందుకని చెప్పేసి ఆగస్టులో కండక్ట్ చేశారని నేను చెప్పను. ఎందుకంటే అప్పుడు జూన్ జూలైలో వచ్చేసరికి ఎలక్షన్స్ జరిగినాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. అందుకని చెప్పేసి అప్పటికి పోస్ట్ పోన్ చేయటం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మీరు అడగవచ్చు ఏంటంటే, ఇప్పుడు కౌన్సిలింగ్ టైం కదా, అడ్మిషన్ టైం కదా అంటే, వాళ్ళంతా కూడా అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన షెడ్యూల్ అనేది ముందుగానే తయారు చేసుకుంటారు. ఇప్పుడు టైం టేబుల్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతాయి? కరెక్ట్ గా 20 to 25 days ముందు ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఉన్నాయో దాని ప్రకారం రిలీజ్ చేస్తారు. 2 నెలల ముందే రిలీజ్ చేస్తే గనక ఏంటంటే, ఏదన్నా యాక్టివ్ షెడ్యూల్ వస్తే అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రివైజ్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి రిలీజ్ ఉండకపోవచ్చు. కానీ టైం టేబుల్స్ అయితే కరెక్ట్ గా మీకు రిలీజ్ అయిన 20 to 25 days తర్వాత ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అయితే ఒకవేళ జూన్ ఎండింగ్ కనుక మీకు ఎగ్జామ్స్ అయినట్టయితే నెక్స్ట్ వీక్ లోపు మీకు ఈ టైం టేబుల్స్ అనేవి వచ్చేస్తాయి. జూలైలో గనక జరిగినట్టయితే ఈ మంత్ ఎండింగ్ కి మీకు టైం టేబుల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మీకు ఈ టైం టేబుల్స్ అనేవి వాళ్ళు ఎలాగిస్తారు, వచ్చినప్పుడు ఎలాగో నేను అప్డేట్ ఇస్తాను కాబట్టి అందుట్లో తెలిసిపోతుంది మీకు. కాబట్టి ఇంతకుముందు వెబ్సైట్ల సంగతి కూడా చెప్పాను, దాంట్లోకి వెళ్ళి చూసుకున్నా తెలిసిపోతుంది మీకు. కాబట్టి ఒకవేళ నేను మిస్ అయినా కూడా, సో మీకు ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. దీని సంగతి పక్కన పెట్టేసి ముందు ప్రిపరేషన్ మీద శ్రద్ధ చూపించండి. వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.